అందరికీ నమస్కారం. పెగడపల్లి గ్రామము పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఈరోజు దళిత జాతిని ఇంకా కొన్ని కులాల్లో ఉన్న మనుషులు ఈ విధంగా అవమానిస్తుంటే బాధేసింది. పెగడపల్లి గ్రామంలో బోనాలు తీసుకుపోతున్న సమయంలో ఇతర కులాల వారు దళితులు మీరు రావద్దు అంటరాని వారు మా బోనం ఎత్తుకోవద్దు మైలబడిపోతుందని అని దుర్భాషలాడారు. మా ఆడబిడ్డలను బోనం ఎత్తుకొని 6-7 గంటల సేపు నిలబెట్టినారు. పవిత్రమైన బోనం కింద పెట్టరాదని నా ఆడబిడ్డలు అన్ని విధాలుగా కాళ్ళకు చెప్పులు లేకుండా మలమూత్రాలు వస్తుంటే కూడా ఓర్చుకొని బోనం కోసం మైల పడొద్దని నా ఆడబిడ్డలు అన్నీ ఓర్చుకున్నారు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏ కులాల వారైనా కూడా అందరూ సమానమే. చిన్న చూపు చూస్తే ఊరుకోబోమని, కానీ మీకంటే కూడా మేము ఎక్కువ చేసే విధంగా అన్ని రకాల అంగబలం కానీ ఖండబలం కానీ అన్నీ ఉన్నాయి. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం లోబడి ఉంటూ ఇప్పటికీ మీ అందరికీ కూడా మేము సేవలు అందిస్తూ ఉన్నాం. దున్ని దగ్గర నుండి ప్రతి విషయంలో కూడా మేము శ్రామిక వర్గాల మీకు శ్రమను అందిస్తూ ఉన్నాం. మమ్మల్ని గౌరవించకపోయినా పర్లేదు, కానీ మమ్మల్ని అవమానించొద్దని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. ఇంకొకసారి ఇలాంటి జరిగితే మేమే లేస్తే మాత్రం ఎవరు ఉండవరని కూడా మీకు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడున్న 20 మంది మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వారందరికీ తప్పకుండా శిక్ష పడాలి, వారికి జీవిత ఖైదేయాలి. కేరళ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో, మిగతా రాష్ట్రాలలో ఏ విధంగా అయితే శిక్షలు వేశారో ఆ విధంగా శిక్షలు వేస్తేనే కానీ ఇంకొకరు ఈ విధంగా చేయబోరని మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీరందరికీ తప్పకుండా శిక్ష పడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ గ్రామస్తులందరికీ మేము కాంగ్రెస్ నాయకులందరం కూడా మీకు అండగా ఉంటాం. మాది హక్కుల దండోర తరపున మీకు అండగా ఉండి వారు జైలుకు పోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మాది హక్కుల దండోర మీకు అండగా ఉంటుంది. మీరు భయపడొద్దని మీకు తెలియజేస్తూ, ఇంకొకసారి ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మాది హక్కుల దండోర రాష్ట్రం మొత్తం మీకు అండగా నిలబడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు సునీల్ అన్న గారికి ధన్యవాదాలు.